మేము బొంబాయిలో పుట్టి పెరిగినా కూడా తెలుగు మీద మాకు చాలా ప్రేమ. ఎందుకంటే మన మాతృభాష. బొంబాయిలో కూడా తెలుగు స్కూల్లో చదివాను, కానీ నేను 7వ తరగతి దాకానే చదివాను. అందువల్ల నేను చదవగలను. హైదరాబాద్ ఎప్పుడు వచ్చినా కూడా ఓటీటీస్ సినిమాల పేర్లు అన్నీ చదువుతూ ఉంటాను. బాగా ఆనందంగా. బాంబేలో తెలుగు కనపడవు అసలు. తెలుగుతో ప్రేమ ఉండాలి, చాలా ప్రేమ ఉండాలి. మా అమ్మ ఇంట్లో తెలుగు మాట్లాడు. మేము తెలుగు మరాఠీ ఎక్కువ, హిందీ మరాఠీ, బాంబేలో పంజాబీ గుజరాతీ అన్నీ మిక్స్ మాట్లాడతాం. హిందీ సినిమాల్లో పనిచేస్తున్నాం కాబట్టి తెలుగు ప్రాక్టీస్ చాలా పోయింది. నేను 68లో విడిచిపెట్టాను స్కూల్. దాని తర్వాత తెలుగు టచ్ లేదనమాట. చిన్నప్పుడు నేను లెటర్ కూడా రాసేవాడిని, కానీ దాంతో టచ్ వెళ్ళిపోయింది. కానీ అయినా కూడా తెలుగుతో ప్రేమ ఉంది. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఉండి కూడా కొందరు తెలుగు మాట్లాడితే దాంట్లో తెలుగే ఉండదు. ఇప్పుడు మేము అప్పుడు సినిమాలు సినిమా యాక్టర్లు వాళ్ళ ఇంటర్వ్యూస్ చూస్తూ ఉంటాం. అప్పుడు వాళ్ళతో అడిగితే ఏమంటే ఈ సినిమాలో మీరు ఏ రోల్ ఏం చేస్తారు అంటే, ఈ సినిమాలో నా రోల్ కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి, టోటలీ బియాండ్ మై ఇమాజినేషన్ లాగా ఉంటుందండి. ఎందుకంటే నేను అనుకోవాలి యాక్చువల్లీ. I never thought this kind of role I'll get this kind of role, and నేను బాగా సంతోషపడ్డానండి. యాక్చువల్లీ చెప్పాలంటే ఫస్ట్ టైం when I saw this movie, when director narrated about this movie, and when he explained my role, my character, it was fantastic అండి. ఇట్ వాస్ రియల్లీ, నేను చాలా ఆశ్చర్యపడ్డాను. ఐ వాజ్ వెరీ సర్ప్రైజ్. కొంచెం డిఫరెంట్ ఉంటుంది, ఆ డిఫరెంట్ ఇది డిఫరెంట్. బట్ యాక్చువల్లీ తెలుగు అక్కడ దాంట్లో తెలుగే లేదు, అంత ఇంగ్లీషే ఉంది. మళ్ళీ పాపం ఊర్లో ఉండే వాళ్ళు టీవీ దగ్గర కూర్చొని ఇంటా ఉంటారు. వాళ్ళకి ఏం అర్థం అవుతుందో నాకు తెలుసు. ఒకటితో గుండు అయిపోయాడు. గుండు అయితే తిరుపతి వచ్చా, లేదండి ఎవరైనా చచ్చిపోయారా, ఎందుకు గుండు వేసుకున్నావు, తెలుగు చచ్చిపోతుందండి. సూపర్. తెలుగు చచ్చిపోతుంది కాబట్టి గుండు ఇంటికి గుంజుకున్నాడు, గుండు అయిపోయింది. మా ఇంట్లో ఎప్పుడు తాగలేదు. తెలుగు మాయమైతా ఉంది, తెలుగు పోతా ఉంది. ఆ తెలుగుతో మనం ప్రేమ చేయాలి, మన మాతృభాష కాబట్టి అండ్ ప్రేమ చూడాలి, తెలుగు మాట్లాడుతూ ఉండాలి. టుడే ఇవాళ జనరేషన్ వాళ్ళకు తెలుగు రాదుందా, వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. బాంబేలో ఉండే వాళ్ళకు అస్సలు రాదు. తెలుగు మాట్లాడుతూ ఉండాలి, తెలుగుతో ప్రేమ ఉండాలి. ఐ లవ్ తెలుగు, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై తెలుగు భాష. తెలుగు భాష పట్టం కట్టండి. చూడండి, తెలుగు భాషకు పట్టం కట్టండి. అది కట్టమని. తెలుగు భాషకు పట్టం కట్టండి. ఏమండి అది మన భాషని మన అవమానపరచకండి. పరాయి భాష బతుకుకి, దాన్ని యూజ్ చేసుకోండి అంతవరకే. అది ఒక ఫ్యాషన్ కింద, ఫాల్స్ కింద అది చేయటం కరెక్ట్ కాదు. తల్లిదండ్రులు నమ్ముకున్నట్టే అది ఎంతవరకు కరెక్ట్. ఇదిగో మాతృభాషని రక్షించండి అని అడుక్కునే స్థితికి వచ్చాము. సిగ్గుండాలి మనకి. మన భాషని మనం అడుక్కోవాలా, అది కరెక్ట్ కాదండి, ద్రోహం. అది ఫ్యాషన్ కూడా ఒక లిమిట్ ఉండాలి. ఆ ద్రోహం చేయకండి. అందువల్లే మనకి ఇన్ని అనర్థాలు జరుగుతున్నాయి, ఇన్ని యుద్ధాలు, ఇన్ని కష్టాలు, ఇన్ని రోగాలు మన మాతృ తల్లిని అమ్ముకోవడం వల్లే వచ్చింది. అది గుర్తు పెట్టుకోండి ఎవరైనా. సాయిరామ్.